హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో కొంచెం చీకటిగా అలా ఉంటుందండి. నైట్ అయితే రికార్డ్ చేశాను. ఇవాళ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. మీ బీరువా ఓపెన్ చేసిన వెంటనే మీకు కొన్ని స్కర్ట్స్ ఇలా మిడ్డీలు అలాంటివి గానీ, బాగా ఎక్కువ ప్రైస్ పెట్టి కుట్టించుకున్నవి హెవీవి ఉంటాయండి. వాటిని మీరు వేరే దాని మీద పేరప్ చేసుకోలేక చాలా కాలంది పాతది అయ్యి ఉంటది కదా! దాన్నయితే ఫస్ట్ అయితే బయటికి తీసేయండి. తీసేసిన తర్వాత ఏం చేస్తారంటే దాని మీకు టైట్ అయిపోయి ఉంటది. టైట్ అయిపోయింది కాబట్టి మీరేం చేస్తారంటే వన్ సైడ్ అనేది కుట్లు మొత్తం ఇప్పేసుకోండి. వన్ సైడ్ అంటే కుట్లు ఇప్పేసుకున్నాక దానికి ఇంగోండి నేను ఎలా ఇప్పేసాను లోపల ఖచ్చితంగా ఖర్చు ఉంటదండి. ఖర్చు ఉండకుండా అయితే ఉండదు దేనికైనా సరే. లోపల ఎంతో కొంత ఖర్చు ఉంటది. ఖర్చు లేదు అంటే ఇంక దాన్ని ఏం చేయలేం. ఒకవేళ ఖర్చు ఉంది అనుకుంటే ఇప్పేసి ఎలాస్టిక్ అయితే వేసేసుకోండి. ఎలాస్టిక్ వేసేసుకొని ఎలాస్టిక్ చివర ఇలా 2 కలిపి జాయింట్ వేసేసారంటే అది మీకు పర్ఫెక్ట్‌గా ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ మీకు అది సరిపోలేదు కదా! ఇప్పుడొచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఆ స్కర్ట్‌ని తీసుకొని స్టిచ్ ఓపెనర్‌తో అయితే కుట్లిప్పేయండి. స్టిచ్ ఓపెనర్ అనేది 20 గాని, రూ. 10 టైలరింగ్ మెటీరియల్ షాప్‌లో అయితే అమ్ముతారు. ఈ స్టిచ్ ఓపెనర్ ఉండడం వల్ల మనం ఎలాంటి బట్టలైనా ఈజీగా చిరిగిపోకుండా కుట్లిప్పేయొచ్చు. నార్మల్ పినీస్‌తో లాగామంటే అక్కడ చీకిపోవడం గానీ, చిరిగిపోవడం గానీ, సరిగ్గా రాకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టిచ్ ఓపెనర్ లింక్ కావాలంటే నేను ఈ వీడియో కంప్లీట్ అవ్వగానే డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. ప్రొడక్ట్ లింక్స్ అని అక్కడైనా చెక్ చేయండి. లేకపోతే మీరేం చేస్తారంటే మన ఛానల్‌లోకెళ్లారంటే లాస్ట్‌లో పోస్ట్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లో స్క్రోల్ చేసారంటే బోలెడన్ని అవసరమైన ప్రొడక్ట్స్ కానీ, డ్రెసెస్ కానీ ఉంటాయి. ఇక్కడొచ్చేసి నేను నెమ్మదిగా కుట్లయితే ఇప్పేస్తున్నాను. ఇది నడుము టైట్ అయిపోయిందండి నాకు. అందుకని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ నేను మొత్తం అయితే ఇప్పేస్తున్నాను. ఇప్పే ముందు ఏం చేయాలంటే మనం ఫస్ట్ మనకది ఎందుకు సరిపోలేదు దానికి రీజన్ అనేది చూసుకోండి. లోపల ఖర్చుంది అనుకుంటే ఎలాస్టిక్ ఆల్రెడీ దాని లోపల ఉందనుకోండి. ఈ స్కర్ట్‌కి ఆల్రెడీ ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ ఎలాస్టిక్‌ని తీసేయాలి. కొత్తదేసుకోవాలి. ఒక మీటర్ రూ. 20, రూ. 25 అలా ఉంటుందంతే. ఇంగోండి ఎలాస్టిక్ అయితే బయటికి లాగేసాను చూసారు కదా! టైట్ అయిపోతే దగ్గరికి లాగి కుట్టేసేయాలి అంతే. అదే లూజ్ అయిపోతే మనకేం చేయాలి? టైట్ అయిపోతే మనకి ఆ ఎలాస్టిక్ మొత్తం బయటికి లాగేయండి. లాగేసి మళ్ళీ కొత్త ఎలాస్టిక్ అయితే వేసుకోండి. ఒకవేళ ఎలాస్టిక్ వదిలేసిందంటే తాడు పెట్టుకోండి. ఎలాస్టిక్ అనేది తీసేసి. ఒకవేళ తాడే ఉంది కానీ హిప్ దగ్గర సరిపోవట్లేదంటే లోపల క్లాత్ అనేది ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. లేదంటే దాన్ని వేరే ఆల్టర్‌నేషన్‌గా ఆ క్లాత్‌ని మొత్తం ఇప్పేసి దాన్ని ఒక డ్రెస్ కింద గానీ, సంథింగ్ ఏదైనా డిజైన్ చేసుకోండి. మంచి మంచి క్లాతులు కాస్ట్‌లీవి వదిలేయకుండా. ఇప్పుడైతే దీన్ని ఏం చేయాలంటే ఆ ఎలాస్టిక్‌ని నేనైతే కుట్టు వేసేసుకుంటున్నానిక్కడ. అలాగే చాలామంది తమ కాస్ట్‌లీ బట్టలు కూడా ఏంటంటే ఎవరికీ ఇవ్వకుండా అలాగే ఉంచుకుంటారు. అలాంటి వాటిని రీమోడల్ అనేది చేసుకోండి. మంచి శారీస్ ఉన్న వాటిని ఫ్రాకుల కింద డిజైన్ చేసుకోండి. మీకు మీ టైలర్‌తో కుట్టించుకోవాలంటే పింట్రెస్ట్ యాప్ ఉంటదండి. మనకి రెడ్ కలర్‌లో ఉంటది పింట్రెస్ట్ యాప్. ప్లే స్టోర్‌లో చాలా మందికి తెలిసే ఉంటది. దాంట్లో ఓల్డ్ శారీస్‌తో కన్వర్టెడ్ టు న్యూ ఫ్రాక్ మోడల్స్ అలా ఏమన్నా కొట్టారంటే శారీస్ ఫ్రాక్స్ అని కొట్టారనుకోండి బోలెడు వచ్చేస్తాయి. గూగుల్‌లో కొట్టినా వస్తాయి. దాంట్లో మీ శారీకి పట్టు శారీ మ్యాచ్ అయ్యేది ఉంటది కదా! అది తీసుకొని హ్యాపీగా అయితే కుట్టిచ్చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు నేను చూస్తున్నారు కదా! ఈ మెటీరియల్ నేను ఇప్పేసాను కదా! మొత్తం ఇప్పేసిన తర్వాత కొంచెం లూజ్ అయిపోయిన తర్వాత నేనైతే ఏం చేశానంటే లోపల నుంచి చూసారా సిజర్ పెట్టి ఎలా తోస్తున్నానో అలా విధంగా తోసేసి సైడ్ 2 కలిపేసి కుట్టేసేయాలండి. ఈ స్కర్ట్ అనేది చాలా రోజులు బట్టి ఏసుకోలేదు. ఫస్ట్ 2, 3 టైమ్స్ అయితే వేసుకున్నాను. తర్వాత ఇది మొత్తం మీద ఏమైందంటే ఒకసారి లూజ్ అయిపోవడం లేకపోతే అలా ఎలాస్టిక్ అనేది వదిలేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఎలాస్టిక్ లూజ్ అయిపోయింది. మళ్ళీ ఎలాస్టిక్ లోపలికి ఎక్కించడం ఎందుకని అదే ఎలాస్టిక్‌ని మొత్తం తీసేసి టైట్ చేసేసాను నేను. ఇదే విధంగా మీరు కూడా మీ ఓల్డ్ డ్రెసెస్ కాస్ట్‌లీవి అలాంటివి పర్టిక్యులర్‌గా మంచి ఫ్యాబ్రిక్స్ పెట్టుకొని కుట్టించుకున్నవి మీరు ఈ విధంగా అయితే డిజైన్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఇక్కడ మొత్తం తీసేసిన తర్వాత కొంచెం సెట్ చేయడానికి టైం పడతదండి. ఎందుకంటే అది మళ్ళీ ఎలా ఉందో అలా సెట్ చేయాలంటే ఒక 2, 3 మినిట్స్ టైం తీసుకుంటే అది ఈజీగా సెట్ అయిపోద్ది. నాకంటే స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి సెట్ చేసేసాను. మీ టైలర్‌కి చెప్పండి ఈజీగా ఇలా వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటది. దీన్నేమన్నా లూజ్ చేయడం గానీ, ఇది ఇప్పుడు సరిపోయేలా ఫిట్ చేయడం. ఒకవేళ మీరు బాగా లావుగా గానీ, బుజ్జిగా గానీ అయిపోయారు. ఆ డ్రెసెస్ అనేవి అలా ఉండిపోయాయంటే మొత్తం క్లాత్ అనేది సైడ్ నుంచి ఇప్పేసి కింద స్కర్ట్‌గా
దాన్ని వేరేగా రీమోడల్‌గా చిన్న టాప్‌కి ఎలా ప్లీట్స్ వస్తున్నాయి అలా గాని, ఏదైనా డిఫరెంట్‌గా అయితే ట్రై చేయండి. మీకు ఇష్టమైన క్లాత్స్‌ని ఎవరికీ ఇవ్వలేము, వేసుకోలేము అలాంటివి. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత అవనేవి చీకిపోతాయండి. ఎక్కువ ఒక సైడ్ పెట్టేయడం వల్ల. అది ముట్టుకుంటే దానంతటికి అదే చిరిగిపోతది. అలా అయిపోతది. చాలా క్లాత్స్ అలా అయిపోతాయండి చాలా మందికి. ఆఖరికి ఎలాస్టిక్ అనేది సెట్ చేసేసాను. సెట్ చేసాక చూసారా ఎంత బావుందో! ఇప్పుడైతే పర్ఫెక్ట్‌గా ఉందండి. ఏదో ఒక రోజు ఈ స్కర్ట్ అయితే వేసుకొని దీనికి పింక్ కలర్ గానీ, పీచ్ కలర్ గానీ పేరప్ చేసుకొని వీడియో అయితే చేస్తాను. మన దగ్గరున్న క్రాప్ టాప్ లెహెంగాస్ కానీ, స్కర్ట్స్ కానీ ఈ విధంగా అయితే అడ్జస్ట్‌మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. మీ టైలర్‌ని ఒకసారి అడిగారంటే చెప్తారు. చూసారు కదా! నేనైతే నా ఓల్డ్ స్కర్ట్‌ని ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మనం రీసెంట్‌గా 1 గ్రామ్ గోల్డ్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా! చూసేయండి.